ముందుగా గౌరవనీయులు కొండ అపసరణ మాట్లాడవలసింది కోరుతున్నాను. నేను చాలా కష్టపడినండి ఈ గ్రామంలో కదా మాకు ఇప్పటి జరగడ నుంచి ఈ కుటుంబం బ్రహ్మాండ ట్రెడిషన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. శంకర బాబు గారు కూడా ఈ కళాసమితి పెట్టిన తర్వాత అందరినీ ఇన్వాల్వ్ చేద్దాం, గౌరవంగా గ్రామాన్ని తీసుకెళ్దాం, అదేవిధంగా మనకు కావాల్సినంతగా పేరు పెట్టాడు అందరికీ ప్రయత్నం చేద్దాం అన్నటువంటి విధానంలో ఆయన అందరినీ కలుపుకుంటూ బ్రహ్మాండంగా ఆయన తీసుకెళ్లే సందర్భం అది నేను చాలా అదృష్టంగా భావించి వాడు ఎప్పుడు ఏ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వమన్నా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవడం అనేది ఒక బాధ్యతను గుర్తించి ఆ బాధ్యతలో భాగంగా మీకు ఈ కార్యక్రమాలు కూడా పాల్గొనడం అనేది నాకు ఈ సందర్భంగా ఎవరైతే చెప్తున్నాను నాకు తెలిసింది నేను బాగా అన్ని విషయాలు కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కోసం సముపార్జన కోసం ప్రయత్నం చేసినాను. అటువంటి సందర్భంలో ప్రపంచంలో ఏది గొప్ప అన్నటువంటి ఒకసారి అధ్యయనం చేస్తే నాకు ఎప్పుడూ ఒకటే అనిపిస్తారు, అన్నిటికీ గొప్ప జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎవరు ఎక్కువ పొందుతారో వాళ్ళే గౌరవాన్ని పొందుతారు, వాళ్ళే సమాజ పరిణామంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలుపులో కలుగుతారు అన్నటువంటి ఆలోచన నేను సందర్భంగా మాకు తెలుస్తున్నాను. ఏ వ్యక్తి ఎక్కడ చేసినా ఏ పని చేసినా మానవ జీవిత విధానంలో నాకు తెలిసినంత వరకు ఆ వృత్తిలో కానీ ఆ యొక్క విధానంలో ఏ విధంగా మనం బతకాలి, మన యొక్క జ్ఞానం ఏ విధంగా పెంచుకోవాలి అన్నటువంటి దాసగా మన ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే హిందూ జీవన విధానంలో చాలా మంది యొక్క రామాయణ మహాభారతం రామాయణం మహాభారతానికి ఎపిక్ అన్నటువంటి భావన ఉంటారు. కొంతమంది దేవుడి కోసం, దేవుడు తాలూకా లీలల కోసం, మంచి కోసం, కృతజ్ఞత కోసం, మానవ అభివృద్ధి కోసం ఏర్పడేటువంటి ఒక పురాణంగా భావిస్తారు. కానీ మేము కూడా ఈ విషయంలో ఎలా అనుకుంటామంటే రామాయణం మహాభారతం అనేది జీవన విధానం. ఈ యొక్క జీవన విధానం ఎందుకు వచ్చింది అన్నటువంటి ఒకసారి మనం అధ్యయనం చేస్తే మానవుడు తాలూకా నిర్వచనం ఏ విషయంలో పూర్తి స్థాయిలో ఇవ్వలేమో అన్నటువంటి నేను భగవద్గీత కంటే మించినటువంటి జ్ఞాన సంపూర్తి అంటూ ఇవాళ సేవా ప్రపంచంలో ఎక్కడ
ఈ యొక్క సత్యం, న్యాయం, ధర్మం నిర్వచన జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అందుకే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ మనకి భగవద్గీత చెప్పింది సత్యం అంటే చాలా మానవ పరిస్థితుల బట్టి ఏర్పడినటువంటి విధానం, సమాజం నిర్దేశించిన విధానం, ఆ నిర్దేశించిన విధానాన్ని మనం ఫాలో అవ్వాలి అన్నటువంటి నా ఆలోచన. డాక్టర్ మన్మోహన్ దత్తాత్రేయ శర్మ గారు వారు వచ్చి మాజీ మంత్రుల వారిని సుమిత్ర కళా సమితి ద్వారా అలాగే శ్రీ 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 సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం తరఫున కూడా సత్కరించవలసిందిగా దత్తాత్రేయ శర్మ గారిని